ఏఐసీసీ అగ్రనేత సోనియా జన్మదిన సందర్భంగా మంత్రి సీతక్క అధికారిక నివాసం జ్యోతి బాపులే ప్రజాభవన్లో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి సీతక్క సోనియా గాంధీ చిత్రపటం చేతబట్టి జై సోనియమ్మ అని నినాదాలు చేశారు. ఈ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బిడ్డలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తల్లి సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలని మంత్రి తెలిపారు. పార్టీకి నష్టం జరిగినా 60 ఏళ్లు తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన త్యాగశీలి సోనియా గాంధీ అని కొనియాడారు. తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. ఈరోజు ప్రజాప్రభుత్వంలో మరి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కానీ, అదే విధంగా ఉద్యోగులకు ప్రమోషన్స్, అదే విధంగా మరి రైతన్నల ఇళ్లలో కూడా సంతోషం కోసము ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ, పేదింటి బిడ్డలందరూ కూడా ఉచితంగా బస్సు ప్రయాణం, ప్రతి పేదింటి బిడ్డ గుడిసెలో ఉన్నా కూడా వెలుతురును మరి స్వీకరించేందుకు ఉచితంగా 200 యూనిట్ల కరెంటు, అదే విధంగా పేదవాళ్ళందరూ కూడా ఆత్మగౌరవంతో మరి సెక్యూర్ గా బతకాలని గృహ నిర్మాణాలు, ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలను మరి ఇందిరమ్మ రాజ్యంలో సోనియమ్మ ఆదేశాలనుసారము సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము నిర్వహించడం జరుగుతా ఉంది. 1 ఇయర్ అయిన సందర్భంగా అదే విధంగా ఈరోజు సోనియమ్మ బర్త్డే కూడా మరి ఘనంగా నిర్వహించుకుంటూ, తల్లి అంటే సోనియమ్మ లాగా ఉండాలి, బిడ్డలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నటువంటి తల్లి, తెలంగాణ ఇస్తే